వైఎస్ఆర్సీపీ నేత రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మరొక దానికి కాదు ఆ ఇష్యూని తీసుకొచ్చేది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సభలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తాము అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాని మీద ఎలాబొరేట్గా డిస్కషన్ ఉండదు. రాజధానిలో కూడా అదే తప్పు చేశారు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని డిస్కస్ చేసి 13 జిల్లాల ప్రజాప్రతినిధులతో కనుక ఆయన మాట్లాడి మెజారిటీ అభిప్రాయం తీసుకొని ఒక రాజధానిని నిర్మించుంటే ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటివి కాదు. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగే ఇలాంటి దౌర్జన్యాల గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చుంటే వాటిని అరికెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా హర్షించుంటారు. కానీ ఆ ఇష్యూను తప్పించుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మనం చూసాం. అడ్డుకునే ప్రయత్నాల్లో ప్రతిపక్షంగా మేము కూడా పూర్తిగా పోరాడాం. ఎందుకంటే ఒక మహిళా అధ్యక్షురాలుగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ముఖ్యంగా ఒక మహిళగా నా బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి ఆ రోజు అంత దూరం అందరం కలిసి కూడా పోరాడితే కామ సీఎం అన్నాము కాబట్టి నన్ను 1 year సస్పెండ్ చేస్తున్నాను అనటం ఎంత దుర్మార్గమో మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలెక్చువల్స్ కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ, గతంలో స్పీకర్లుగా చేసిన వాళ్ళు కానీ చాలామంది కూడా ఇది అన్యాయం అని చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రతిచర్యలు అంటే చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదని అందరూ చూసిన విషయం. ఎందుకంటే ఇది నేను అనింది కాదు. ఈనాడు పేపర్లో మీరు చూడండి, నాయకులు కామాంతకులే, కాల్మనీ వెనక నేతల వారి బంధువర్గం, విజయవాడలో 2 ప్రజాప్రతినిధులు నేరుగానే కామ వ్యాపారం, ఒక ప్రజాప్రతినిధి తన సోదరుడి ద్వారా ఆ దందా సాగిస్తున్నాడని ప్రచారం, ఒక రాకెట్ వెనుక అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం, చేతి నిండా డబ్బు, రాజకీయ బలం, మంది బార్బలం, ఏదో ఒక నాయకుడు అండదండలు ఇవి తోడైతే చాలు విజయవాడలో కాల్మనీ బ్రాకెట్లో కామ వ్యాపారి అయిపోతున్నారు. సో ఇది జరిగినప్పుడు నేను లండన్లో ఉండటం జరిగింది మా పిల్లలతో. నేను 16వ తేదీ నైట్ వచ్చాను. ఇవన్నీ తెలిసిన తర్వాత నా రక్తం ఉడికిపోయి 17వ తేదీ దీని మీద నేను మాట్లాడాలని జగన్ గారిని అడిగి వాయిదా తీర్మానం నా పేరుతో ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడే మీకు చూపించడం జరిగింది. సో ఇంత ఘోరమైన ఇష్యూ జరిగినప్పుడు దాని మీద మాట్లాడటానికి మేము ఇస్తే దాన్ని ఎలా డైవర్ట్ చేశారు? ఇక్కడ కామా అని రాసిన ఈనాడు పేపర్ని ఎందుకు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చి పిలిపించలేదు? మరి దీనికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు శిక్ష వేయలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు కామా అంటే కాల్మనీ అనేది షార్ట్ కట్లో అన్నారు, అది తప్పే ఉంది. 58 మంది స్లోగన్స్ ఇస్తే రోజాని మాత్రం సస్పెండ్ చేయడం దారుణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఎవ్వరు కూడా చెవులో వేసుకోకుండా మరి ఆమె బయటికి వెళ్ళేంత వరకు కూడా మీకు మైక్ ఇవ్వము అని చెప్పి మరి సభాపతి గారు చెప్పడం నిజంగా చాలా బాధేసింది. అప్పుడు కూడా జగన్ గారు నువ్వు తప్పు చేయలేదు, నువ్వు కూర్చో అంటే కూడా నేనన్నా నా విషయం పక్కన పెట్టండి, రేపైనా దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి నిన్న మార్నింగ్ నుంచి మనం ప్రయత్నించామో ఆ మహిళలకి న్యాయం చేయాలి, వాళ్ళని ఆ కూపంలోంచి బయటకు తీసుకురావాలి, ఆ చర్చ మనకు ముఖ్యం అని చెప్పి నేను బయటకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద డిస్కస్ చేసేటప్పుడు ఎన్నిసార్లు అంతరాయాలు కల్పించారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా తిట్టారో మనం కళ్ళారా చూసాం. నిజంగా ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన వీడియోలు కాదు. అది గౌతమ్ సవాంగ్ గారు తనకొచ్చిన ఒక కంప్లైంట్ని ఆధారం చేసుకొని రైడింగ్స్ చేస్తే ఆ రైడింగ్స్లో ఏ విధంగా అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా మహిళలు సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, ఇంట్లో భర్త ఉండగానే కూతుర్ని భార్యని ఎలా తీసుకుపోయారో ఆ విషయాలు చెప్తూ ఉంటే ఎంత బాధేసిందో ఒకసారి మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నేనో సాక్షి వీడియోనో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది కాదు. ఒకసారి మీరు చూడండి. తీసుకున్నప్పుడు ₹2 ఇంట్రెస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన 3 రోజులకి మళ్ళీ వచ్చి నాకు లక్షకు ₹1000 ఇంట్రెస్ట్ కట్టమన్నారు. లేదంటే మా డబ్బు మాకు ఇచ్చేసామని చెప్పేసి బలవంతం చేస్తారండి. అదేంటి మనం ఇస్తామన్నారు కదా రిజిస్ట్రేషన్ టైంలో, మళ్ళీ ఇదేంటంటే ఇంకా అప్పుడు మళ్ళీ కూడా ఇదే మొదలండి. నువ్వు గెస్ట్ హౌస్కి వస్తే ఈ బస్సులు తీసుకెళ్తుంది కానీ లేదంటే మాత్రం ఇంకంటే అని చెప్పేసి అన్నారు.